హాయ్ అండి అందరికీ. మాక్ టెస్ట్లో ఇచ్చిన ఏపీ టెట్ మాక్ టెస్ట్లో ఇచ్చినటువంటి మ్యాథ్స్ పేపర్ని ఒకసారి మనం అనలైజ్ చేసుకుంటే దాని యొక్క ఆన్సర్స్ అనేటటువంటి ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి రెండు సంఖ్యల లబ్ధం అనేటటువంటిది ఇచ్చారు. రెండు సంఖ్యల లబ్ధం 1296. వాటిలో మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు 16 రెట్లు అంట. మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు 16 రెట్లు అయినా అందులో ఒక సంఖ్య ఏది? ఇందులో మొదటి సంఖ్య ఏదని అడగలేదు, అందులో ఒక సంఖ్య ఏదని అడిగారు. కానీ మొదటి సంఖ్య ఏదని అడిగితే బాగుండు. నెక్స్ట్ చూడండి, ఇందులో ఒక సంఖ్యని ఎక్స్ అనుకుందాం. రెండవ సంఖ్య చూడండి, ఈ మొదటి సంఖ్య అనేటటువంటిది రెండవ సంఖ్యకు 16 రెట్లు. ఈ మొదటి సంఖ్య అనేటటువంటిది చూడండి, అందులో ఒక సంఖ్య మనం ఎక్స్ అనుకుంటే రెండవ సంఖ్య ఏమవుతుంది? మొదటి సంఖ్యకు 16 రెట్లు. సో 16 ఇంటూ ఎక్స్ అవుతుంది అనమాట. 16 ఇంటూ ఎక్స్. ఈ రెండింటి యొక్క లబ్ధము మనకి ఎంత? 1296. అంటే రెండింటి లబ్ధం ఎంత అవుతుంది మనకి? 16 ఎక్స్ స్క్వేర్ అనేటటువంటిది 1296. అయితే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ 16 గుణిస్తుంది అన్న అవతలకు తీసుకెళ్దాం. 1296 బై 16 వద్దు, భాగిస్తుంది. ఇప్పుడు మనకి కట్ చేస్తే 81 వస్తుంది. అప్పుడు ఇవతల ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇవతల 81 ఉంది. దీనిని 9 స్క్వేర్ అని రాయొచ్చు. ఇరువైపులా స్క్వేర్లు కట్ అయిపోతే మనకి ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందంటే 9 అనేటటువంటిది వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూడండి, ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి ఈక్వల్స్ టు బీసీ ఈక్వల్స్ టు సిఏ అయినా ఆ త్రిభుజము ఏమవుతుంది? ఒక త్రిభుజం ఉంది, ట్రయాంగిల్ ఏబిసి అనేటటువంటి త్రిభుజంలో ఏబి బీసీ సిఈ ఈ మూడు భుజాలు కూడా సమానంగా అయితే దాన్ని సమబాహు త్రిభుజం అని అంటారు. సమబాహు త్రిభుజము, సమద్విబాహు, రెండు భుజాలు సమానమైతే సమద్విబాహు త్రిభుజము, మూడు కూడా సమానంగా లేకపోతే దాన్ని విషమబాహు త్రిభుజం అని చెప్పుకుంటాం. నెక్స్ట్, సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము ఇచ్చారు ఇక్కడ మనకి. సమాంతర చతుర్భుజం అంటే ఏంటి? ఇలా ప్యారలల్గా ఉండేటటువంటి సమాంతర చతుర్భుజ వైశాల్యానికి సూత్రం BH. అయితే మనకి ఇక్కడ BH వైశాల్యం 78 మీటర్ స్క్వేర్ ఇచ్చారు. భూమి ఎంత ఇచ్చారు? 6 మీటర్లు. అయినా దాని యొక్క ఎత్తు మీటర్లలో చెప్పమంటున్నారు. అయితే చూడండి, మనకి ఇచ్చింది మీటర్లోనే కాబట్టి ఎలాగైనా మీటర్లోనే వస్తుంది. BH ఎంత ఇచ్చారు మనకి? 78 ఇచ్చారు. ఇందులో భూమి ఎంత ఇచ్చారు మనకి? 6 ఇచ్చారు. హెచ్ ఇచ్చారా? ఇవ్వలేదు. సో 78. మనం కనుక్కోవాల్సింది హెచ్చే కదా. హెచ్ ఈక్వల్స్ టు ఇతర 6 గుణిస్తుంది, దాన్ని అవతలకి తీసుకెళ్తే ఏమవుతుంది? భాగిస్తుంది. సో 6 13 6 1 6 అండ్ 3 సో 13. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 190 గ్రాములను కిలోగ్రాములలో వ్యక్తపరచమంటున్నారు. 190 గ్రాములని కిలోగ్రాముల్లోకి మార్చాలంటే ఇవి 190 గ్రాములు. ఒక గ్రాముకి ఎన్ని కిలోగ్రాములు అండి? 1000 కిలోగ్రాములు. 1000 కిలోగ్రామ్స్ ఇలా వేసుకొని మనకి ఇక్కడ కిలోగ్రాముల్లో వ్యక్తపరచాలంటే ఏం చేయాలి? పాయింట్స్ అనేటటువంటి చూడండి, ఒక 0 కట్ చేసుకొని ఒక పాయింట్ వేయండి. ఇంకో 0 కట్ చేసి ఈ పాయింట్ని ఇక్కడికి జరపండి. ఇంకో 0 కట్ చేసుకుని ఈ పాయింట్ని ఇంకొంచెం ముందుకి లెఫ్ట్ సైడ్కి జరపండి. అప్పుడు ఇంక 0 కట్ చేయడానికి ఉన్నాయా? లేవు. సో మనకి ఇక్కడ పాయింట్ అనేటటువంటిది వచ్చింది. మనకి ఈ వెడం వైపు ఏమీ లేదంటే అక్కడ 0 పెట్టుకోవాలి. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 0.190. 190 అనకూడదు, 190. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, A ఈక్వల్స్ టు 2, B ఈక్వల్స్ టు 3 అయినా B⁴ మైనస్ A⁴కి సమానమైనది ఏది? ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చారు, బి వాల్యూ కూడా ఇచ్చారు. బి వాల్యూ ఎంత ఇచ్చారు? 3. చూడండి, అటు ఇటు ఇచ్చారు మనకి. బి వాల్యూ 3 ఇచ్చారు, 3⁴ మైనస్ ఏ వాల్యూ ఎంత ఇచ్చారు? A⁴. ఏ వాల్యూ 2 ఇచ్చారు, 2⁴. 3 క్యూబ్ ఎంత అవుతుంది? ఆన్సరు 27. 3 3 9, 9 3 27 కాబట్టి. మైనస్ 2 స్క్వేర్ ఎంత అవుతుంది? 4. 2 2 4 కాబట్టి. సో మనకి 27లో 4 తీస్తే ఎంత వస్తుంది ఆన్సరు? 23 అనేటటువంటిది ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడు 72 నోట్బుక్స్ను కొని తరగతిలోని విద్యార్థులందరికీ సమానంగా పంచెను. ప్రతి విద్యార్థికి 4 బుక్స్ లభించిన ఎడల తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? చూడండి,
ఒక టీచర్ ఏం చేశాడు, 72 బుక్స్ పట్టుకున్నాడు. అప్పుడు విద్యార్థులందరికీ పంచాడు. విద్యార్థులందరికీ పంచితే ఇక్కడ 4 వచ్చాయి, ఒక్కొక్కరికి 4 వచ్చాయి అనమాట. ఇలా 4 పంచినప్పుడు ఎంతమందికి పంచినప్పుడు 72 ఖర్చు అయిపోతాయి. 72 కూడా ఖర్చు అయిపోవాలంటే ఇలా 4 ఎంతమందికి పంచినప్పుడు ఖర్చు అయిపోతాయి. ఇప్పుడు మనం 72/4 వేసుకోవాలి. 72/4 వేసి కట్ చేస్తే మనకి 7 1 జా 7, 4 1 జా 4, 4 1 జా 4, 4 8 జా 32. సో మనకు ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 18 అనేటటువంటిది వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ 2/5కి గుణకార తత్సమాంసము మనకి కనుక్కోమంటున్నారు. గుణకార తత్సమాంసం కనుక్కోమనేటప్పుడు నేను అనుకుంటున్నాను గుణకార తత్సమాంసం 1 కాబట్టి దీనిని ఎంతతో గుణించినప్పుడు 1 అనేటటువంటిది ఆన్సర్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ 5/2తో మనం గుణించినప్పుడు ఆన్సర్ 1 వస్తుంది కాబట్టి దీని యొక్క గుణకార తత్సమాంసం 5/2 అని నేను అనుకుంటున్నాను. కానీ కొంతమంది నిపుణులు ఏం చెప్తున్నారంటే గుణకార తత్సమాంసం 1 కాబట్టి ఈ సంఖ్యకు అంటే ఒక సంఖ్యను దేనితో గుణించినప్పుడు అదే ఆన్సర్ వస్తుందో దాన్నే గుణకార తత్సమాంసం అంటారు అని అంటున్నారు. అంటే 2/5కి 1తో గుణించినప్పుడు మాత్రమే 2/5 వస్తుంది కాబట్టి గుణకార తత్సమాంసం 1 అని అంటున్నారు. కానీ నేను ఇక్కడ ఆన్సర్ ఏమనుకుంటున్నానంటే 5/2 అనేటటువంటిది ఆన్సర్ అనుకుంటున్నాను. ఆప్షన్ 4 అని అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఒకసారి దీనికోసం ఆలోచించండి. అంటే ఈ సంఖ్యకు ఏ సంఖ్యతో గుణించినప్పుడు 1 అనేటటువంటి ఆన్సర్ వస్తుంది అంటే 2/5ని 5/2తో గుణించినప్పుడు మాత్రమే 1 అనే ఆన్సర్ వస్తుంది కాబట్టి నేను ఇది అనుకుంటున్నాను. కాబట్టి ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ వన్, నాకు అది క్లారిటీ అంటే నాకు తెలిసిన అది, కొంతమంది నిపుణులు వేరేలా చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఆలోచించండి, కనుక్కోండి. నెక్స్ట్ x/7 - 2 = 5. అయితే x యొక్క వర్గమూలపు విలువ ఎంత అన్నారు. x యొక్క వర్గమూలం అంటే √x విలువ ఎంత అని అర్థం. వర్గమూలము అంటే x అని, వర్గము అంటే స్క్వేర్ అని అర్థము. ఇక్కడ వర్గమూలం అంటే రూట్ విలువ కనుక్కోమంటున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే ఈ -2ని అవతల పంపించేద్దాం. ఏమవుతుంది, +2 అంటే 5 + 2 ఎంత అవుతుంది, అక్కడ ఇవతల ఉన్నది 7 అనమాట. చూడండి, ఇవతల x/7 మాత్రమే ఇవతల ఉంది, అవతల 7 వెళ్ళిపోయింది. అయితే ఈ 7 అలా చేయకూడదు అనుకుంటా, ఇక్కడ చేయొచ్చు. సో 7 అయింది. సో మనకి ఇక్కడ 7 అనేటటువంటిది ఏమవుతుంది, భాగిస్తుంది. అవతలకి తీసుకెళ్ళిపోదాం, ఏమవుతుంది, గుణిస్తుంది. సో ఇక్కడ మనకి x = ఎంత వచ్చింది మనకి 14. అంటే x = ఎంత వచ్చింది, 7² అనేటటువంటిది వచ్చింది, 7². కానీ ఇక్కడ మనకి 7² అనేటటువంటిది వచ్చింది. కానీ మనకి ఏమడిగారు, √x విలువ అడిగారు. ఇరువైపులా మనం రూట్ పెట్టేయండి, √x విలువ కదా మనకు అడిగారు. ఇరువైపులా రూట్ పెడితే ఏమవుతుంది, స్క్వేర్కి రూట్కి కట్ అయిపోగా మనకి 7 అనేటటువంటిది మిగులుతుంది. సో ఆన్సర్ 7 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఒకసారి చూడండి, 2 పూర్ణ సంఖ్యల మొత్తం అనేటటువంటిది ఇచ్చారు మనకి. 2 పూర్ణ సంఖ్యల మొత్తం, ఒక పూర్ణ సంఖ్య అండ్ ఇంకో పూర్ణ సంఖ్య. ఈ 2 పూర్ణ సంఖ్యల మొత్తం మనకి ఎంత ఇచ్చారు, మొత్తము -300 అనేటటువంటిది ఇచ్చారు. -300 అనేటటువంటిది ఇచ్చారు. అందులో ఒకటి ఎంత, ఇందులో ఒకటి 60 అంట, ఇందులో ఒకటి 60. అయితే దీనికి మనం ఎంత కలిపినప్పుడు -300 వస్తుంది. మన ఆప్షన్స్ నుంచి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ -360 అనేటటువంటి తీసుకోండి. అప్పుడు ఈ రెండింటికి సింప్లిఫై చేసామనుకోండి, -360 అండ్ 60. అప్పుడు మైనస్ అనేటటువంటిది పెద్దదాని గుర్తు ఉంది కాబట్టి మనం తీసివేయండి ఇక్కడ. అప్పుడు -300 అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే -360 అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్, ఒక త్రిభుజం యొక్క 2 భుజాల కొలతలు, 2 భుజాలు 12 సెంటీమీటర్లు అండ్ 14 సెంటీమీటర్లు. ఒక త్రిభుజం ఉంది, ఇందులో ఒక 2 భుజాలు ఏంటి, 12 ఒకటి 14 ఒకటి. దీని చుట్టూ కొలత 36. అయినా 3వ భుజం పొడవు ఎంత. చుట్టూ కొలత అంటే ఏంటి, 3 భుజాలు కలిపేయడమే. 3 భుజాలు కలిపేయాలంటే 36 సెంటీమీటర్లు రావాలంట. అయితే అప్పుడు 3వ భుజం ఎంత వేసుకుంటే మనకు 36 వస్తుంది. ఇది 12, ఇది 14. 3వ భుజం ఎంత వేస్తే మనకు వస్తుందంటే
ఈ రెండు కలిపితే 26. 26 అయితే మనకి ఇక్కడ 36 రావాలి. రెండు భుజాలు కలిపినప్పుడు 26 వచ్చింది. ఇంకో భుజం ఎంత ఉంటే మనకి 36 అవుతుంది? ఇంకో భుజం 10 అనేటటువంటిది ఉందనుకోండి. ఇప్పుడు చుట్టుకొలత 36కి సరిపోద్ది అనమాట. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక నెల జీతంలో 3/4 వంతు అనేటటువంటిది 6,000 అంట. ఒక నెల జీతంలో 3/4 వంతు అనేటటువంటిది 6,000. అతను తెచ్చిన దాంట్లో 3/4 వంతు 6,000 అయింది. అయితే అతని యొక్క నెల జీతం ఎంత? ఇప్పుడు ఎక్స్ అనేటటువంటిది నెల జీతం అనుకోండి. అందులో 3/4 వంతు తీయాలంటే 3/4 ఇంటూ వేసి 3/4 వేయండి. ఇది ఎంతకు సమానం? 6,000కి సమానం. అయితే మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే ఇటున్న 3/4 అటు పంపిస్తే మనకి భిన్నం తిరగబడుతుంది. 4/3 అవుతుంది. అప్పుడు 3 1 3 2 అంటే 2000. 2000 4 ఎంత వస్తుంది మనకు ఆన్సరు? 8000. ఇదే దీని యొక్క ఆన్సర్ అనమాట. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 5 సరి సంఖ్యల యొక్క అంకమధ్యమము. అంకమధ్యమము మధ్యగతము బాహుళకం వీటి నుంచి బిట్టు వస్తుందన్నమాట. అంకమధ్యమము అన్న సగటు అన్న ఒకటే. సగటుకి సూత్రం ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇక్కడ రాసులు ఎన్ని ఉన్నాయి? 5. కానీ వీటి యొక్క మొత్తం కావాలంటే సరి సంఖ్యలన్నీ వేయండి. 2 4. ఇక్కడ ఏమన్నారు? మొదటి 5 సరి సంఖ్యలు 2 4 6 8 10. ఇవి మొదటి 5 సరి సంఖ్యలు. మనకి సూత్రం ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం వీటన్నింటినీ కలపండి, ప్లస్ వేసుకొని ఈ రెండింటిని కలిపితే మనకి ఎంత వస్తుంది? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. వీటన్నింటినీ మనం కలిపినప్పుడు మనకి 30 అవుతుందన్నమాట. 30 అనేది అవుతుంది. ఎందుకంటే ఇది ఒక 10, ఈ రెండు కలిపితే 2, ఈ రెండు కలిపితే 2. సో 30/5 అంటే మనకి 5 6 జారు 5తో కట్ చేస్తే 5 6 జారు. సో మనకి సగటు ఎంత వచ్చిందంటే 6. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, 3 to the power of చూడండి 3x డిగ్రీలు మరియు 6x డిగ్రీలు 3x డిగ్రీలు మరియు 6x డిగ్రీలు అనేటటువంటివి పూరక కోణాలైన ఎక్స్ విలువ ఎంత? పూరక కోణాలు అంటే ఎంత అంటే 90 degrees అయి ఉండాలి. ఈ 3x డిగ్రీలు 6x డిగ్రీలు కలిపి మనకి పూరక కోణాలు అన్నారు. 3x 6x ఎంత అవుతుంది? మొత్తము 9x. 9x డిగ్రీలు ఎంతకు సమానం అంటే 90 degrees. అయితే ఇక్కడ మనకి x డిగ్రీలు ఎంత అవుతుంది? 90 డిగ్రీలు బై 9. సో 10 degrees అనేటటువంటిది వస్తుందన్నమాట. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే 10 అనేటటువంటిది డిగ్రీ పోతుంది. 90 డిగ్రీ కట్ అయితే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే 10 అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, బహుళ నిష్పత్తి కట్టడం అంటే ఇలా కడతాం. చూడండి, ఈ రెండు గుణించాలి, ఈ రెండు గుణించాలి, ఈ రెండు గుణించాలి, ఈ రెండు గుణించాలి. 5 into 2 గుణించాలి 10 ఈస్ట్ 7 into 9 గుణించాలి. 5 into 2 7 into 9. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎల్సిఎం కట్టాలి. 12 16 20 వీటి యొక్క ఎల్సిఎం ఏం చేస్తాం? మనకి ఈ మూడింటిని భాగించేటటువంటిది కానీ ఇందులో రెండింటిని భాగించేటటువంటిది కానీ సంఖ్యను తీసుకోవాలి. మూడింటిని భాగించేది ఉంది మనకి 4 3 జారు 4 4 జారు 4 5 జారు. కానీ ఇందులో ఏ రెండింటినైనా భాగించేది కానీ ఏమైనా ఉందా? లేదు. సో మనం అప్పుడు ఏం చేయాలి? ఈ మొత్తం ఈ బయట ఉన్నటువంటి అన్నింటినీ మనం గుణించేయాలి. 4 into 2 మీకు గుణించేయండి. 4 3 4 3 12 12 4 జారు 48 48 5 జారు 48 5 జారు మనకి ఎంత వస్తుంది ఆన్సరు? 240 అనేటటువంటిది వస్తుంది అనమాట. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూడండి, యాంగిల్ ఏ 30 degrees, యాంగిల్ బి 50 degrees అయినా యాంగిల్ సి ఎంత అని అడిగారు. ఇక్కడ చూస్తే మనకి 3 కోణాల మొత్తం ఎంతమ్మా? 3 కోణాల మొత్తం 180 degrees. ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 degrees. మనకి ఇక్కడ ఎన్ని ఇచ్చారు? 2 కోణాలు ఇచ్చారు. 2 కోణాలు కలిపితే ఎంత? 80 degrees. 80 degrees తీసేయండి. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 100 degrees అనమాట. ఇదే దాని యొక్క ఆన్సర్. త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 degrees. అంటే మనకి ఏ ఇచ్చారు? బి ఇచ్చారు, సి కావాలి. ఇక్కడ ఇది 100 degrees అమ్మా. ఇది ఇలా ఉంటుంది. ఈ త్రిభుజం అనేటటువంటిది ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా ఉంటుంది. అయితే ఇందులో మనకు ఒక కోణం ఇంకొక కోణం ఇచ్చారు. ఈ కోణం కావాలి. అప్పుడు ఏంటి? 3 కోణాలు మొత్తం 180 degrees కాబట్టి -80 తీసేయడం అనమాట. నెక్స్ట్ వన్, ఇటు చూస్తే దీని యొక్క పరిమాణం అడిగారు. x to the power of 4 y to the power of 3 -2xy ప్లస్ y to the power of 5 అనేటటువంటిది ఇచ్చారు. ఈ సమాసం యొక్క పరిమాణం కావాలంటే మనకు చూడండి,
ఏదైనా ఒక దీన్ని తీసుకోండి. ఇలా తీసుకునేటప్పుడు ఎక్స్ ఘాతాంకంలో ఉన్నవి వై ఘాతాంకంలో ఉన్నవి కలపండి. కలిపేటప్పుడు ఏదైతే హైయెస్ట్ వస్తుందో అప్పుడు ఏ నెంబర్ అయితే హైయెస్ట్గా వస్తుందో ఆ నెంబరే ఆ సమాసం యొక్క పరిమాణం అవుతుంది. ఇక్కడ చూడండి, దీన్ని మనం తీసుకుంటే ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి వై యొక్క ఘాతాంకం 5 ఒకటే ఉంది. ఇక్కడ ఎక్స్ ఘాతాంకం 1 వై ఘాతాంకం 1 ఇందులో 2 ఉంది. అయితే మొత్తం సమాసంలో ఏ ఒక్క భాగం యొక్కది మనకి కలిపితే ఇక్కడ ఎక్స్ యొక్క ఘాతాంకం కలపండి, వై యొక్క ఘాతాంకం కలిపితే మనకి 7 అనేటటువంటిది వచ్చింది. ఇదే హైయెస్ట్, ఈ సమాసం మొత్తంలో ఇదే హైయెస్ట్ కాబట్టి మనకి ఈ సమాసం యొక్క పరిమాణం ఎంత వస్తుందంటే 7 అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఒక హెలికాప్టర్ ఒక గంటలో 600 కిలోమీటర్లు ప్రయాణిస్తే అది 4 గంటల్లో ప్రయాణించే దూరం ఎంత? ఒక హెలికాప్టర్ అనేటటువంటిది ఒక గంటకి 600 ప్రయాణించింది. ఒక గంటకి 600 దూరం ప్రయాణిస్తే అలాంటిది ఒక 4 గంటల టైంకి ఎంత దూరం ప్రయాణిస్తుందమ్మా? సో 600 ఇంటూ 4 కదా. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది? 2400 వస్తుంది. కానీ మనకి ఏమడిగారు ఇక్కడ? ఇది ఆ క్వశ్చన్ అనేటటువంటిది కిలోమీటర్లలో ఉంది, మనకి మీటర్లలో అడిగారు. క్వశ్చన్ కిలోమీటర్లలో ఉంది, మనకి మీటర్లలో ప్రమాణం ఎప్పుడైతే అడిగారో అది ఒకసారి చూసుకోవాలి మీరు. కిలోమీటర్లో ఉంది, మీటర్లో అడిగారు. అప్పుడు మనకి ఏం కావాలి? ఈ కిలోమీటర్లు మీటర్లోకి మార్చాలంటే పక్కన, ఎందుకంటే ఒక మీటర్కి 1000 కిలోమీటర్లు కాబట్టి ఇంకొక 3 సున్నాలు యాడ్ చేయండి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. బిట్లు కొంచెం టఫ్గానే ఉన్నాయి, జగనన్న పేపర్ లాగా లేదు. జగనన్న పేపర్లో 150 ప్లస్లు కూడా వచ్చినాయి కొంతమందికి. ఎక్స్ ఈక్వల్స్ టు 1 వై ఈక్వల్స్ టు 2 అయినా దీని యొక్క సమాసం యొక్క విలువ ఎంత అని అన్నారు. అయితే ఇక్కడ ఎక్స్ దగ్గర 1 వేయండి, -3, వై దగ్గర 2 వేయండి, +1. ఇప్పుడు 2 1 2 -3 2 6 +1. దీని వాల్యూ ఏమవుతుందండి? ప్లస్లు కలపండి. 3 -6. 3 - 6ని మనం తీయలేము, పెద్దదాని నుంచి చిన్నదాన్ని తీయండి. పెద్దదాని నుంచి చిన్నదాన్ని 3 - 6ని తీయలేనప్పుడు పెద్దదాని నుంచి చిన్నదాన్ని తీస్తాము, పెద్దదాన్ని గుర్తు వేస్తాం. 6లోంచి తీస్తే 3 అవుతుంది, పెద్దదాన్ని గుర్తు వేస్తే -3 అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం చెప్తున్నానండి. అలా అర్ధవృత్తమునకు గల సౌష్ఠవ రేఖల సంఖ్య. ఇప్పుడు ఒక అర్ధవృత్తం ఉంది, ఇలా అర్ధవృత్తంలో ఇలా అడ్డంగా గీత గీసామనుకోండి, ఇరువైపులా కూడా సమానంగా మనకి సౌష్ఠవంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అర్ధవృత్తం ఇలా ఉంది, దాన్ని ఇలా అడ్డంగా గీసామనుకోండి ఇరువైపులా సమానంగా కనిపించదు. అందువల్ల దీని గీగల సౌష్ఠవ రేఖల సంఖ్య అనేటటువంటిది 1 మాత్రమే అవుతుంది. నెక్స్ట్ వన్ చూస్తే, ఒక చతురస్ర వైశాల్యము అనేటటువంటిది ఇచ్చారు, అయినా దాని యొక్క చుట్టుకొలత అడిగారు. అయితే వైశాల్యానికి సూత్రం ఏంటి? ఏ స్క్వేర్ అనేటటువంటిది 1849. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? 1849ని మనం 43 స్క్వేర్ అని రాయొచ్చు, 43 స్క్వేర్ అని రాయొచ్చు. ఇరువైపులా స్క్వేర్లు పోతే ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 43 వచ్చింది. ఏ వాల్యూ మనకి 43 వచ్చింది ఏ వాల్యూ. అయితే మనకి చుట్టుకొలతకి సూత్రం ఏంటి? 4a. చుట్టుకొలతకి సూత్రం 4a. అంటే 4a ఈక్వల్స్ ఏమవుతుంది? 4 × 43. 4 × 43 వాల్యూ ఎంత వస్తుంది మనకి? 172. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ చూడండి, దీనికి సమానమైనది ఏది అన్నారు. దీనికి సమానమైనది x² -2 +1/(x²) అని ఇచ్చారు, 1/(x²) అని. అయితే ఇక్కడ దీన్ని a - b హోల్ స్క్వేర్ రూపంలో a - b హోల్ స్క్వేర్ యొక్క సూత్రం మాదిరిగా మనం రాసుకోవాలంటే ఇక్కడ చూడండి, దీని ఇంటూ ఎక్స్ 1/x, దీన్ని ఇలా రాయొచ్చు అనమాట. అంటే చూడండి, 2 × x ఇంటూ 1/x ఇలా రాస్తే ఎక్స్కి కట్ అయిపోయి ఇక్కడ 1 ఉంటుంది. సో 2 × 1 1 అవుతుంది. సో దీన్ని ఇలా రాయొచ్చు అనమాట. 2x 1/x ఇంటూ 1/x అని కూడా ఇక్కడ నేను యాడ్ చేశాను, ప్లస్ 1/x² అవుతుంది. అయితే ఇక్కడ చూస్తే మనకి ఇది ఏ రూపంలో ఉంది? a² -2ab + b² రూపంలో ఉంది. a² -2x 1/x కదా అక్కడ ఉంది. సో 1/x². ఇది 2ab రూపంలో ఉంది. దీన్ని ఏమని రాయొచ్చు అంటే a - b హోల్ స్క్వేర్. ఏ అంటే x, b అంటే ఏంటి? 1/x. a - b హోల్ స్క్వేర్ రూపంలో రాయవచ్చు. హోల్ స్క్వేర్ అంటే ఏంటి? a - b ఇంటూ a - b కదా. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమి ఇచ్చారు? a - b హోల్ స్క్వేర్ రూపంలో ఏది ఇవ్వలేదు. మనకి ఏమి ఇచ్చారంటే a - b ఇంటూ a - b. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ 12,000 ఓటర్లు గల ఒక నియోజకవర్గంలో 60% మంది ఓటు వేశారు. ఎంతమంది వేశారంటే 60% వేసేసారంట. అయితే ఆ నియోజకవర్గంలో ఓటు వేసిన వారి సంఖ్య ఎంత? చూడండి, ఇందులో 60% కట్టడం ఎలాగా? 12,000 ఉంటుంది, దాన్ని 60% కట్టడం అంటే 60/100 అనమాట. ఇప్పుడు కట్ చేయండి. కట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 12/16 మనకి 72 100 వస్తుంది అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, 2 అకర్ణీ సంఖ్యల మొత్తం అనేటటువంటిది ఇచ్చారు, అందులో ఒక సంఖ్య అనేటటువంటిది ఇచ్చారు. 2 అకర్ణీ సంఖ్యల మొత్తం ఇచ్చారు, అందులో ఒక సంఖ్య ఇచ్చారు, మరొక సంఖ్య. ఇలాంటి బిట్లే మనకి రిపీటెడ్గా వచ్చేస్తున్నాయి. చూడండి, ఈక్వల్స్ టు -115/7 అనమాట. చూడండి, రెండు సంఖ్యల మొత్తం మనకి ఎంత ఇచ్చారంటే -8 అనేటటువంటిది ఇచ్చారు. 2 సంఖ్యల మొత్తం అనేటటువంటిది ఎంత ఇచ్చారు? -8. ఇందులో ఒక సంఖ్య ఎంత? -15/7 ఇచ్చారు. అయితే ఇంకో సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. ఇంకో సంఖ్యను x అనుకుందాం. ఇప్పుడు x ఈ -15/7 అవతలకు పంపించేయండి. ఇక్కడ ఆల్రెడీ మనకి ఎంత ఉంది? -8 ఉంది. -8 -15/7 -8 -15/7 వీటిని మనం కసాక్ కట్టండి. కసాక్ కట్టినప్పుడు మనకి ఎంత వస్తుంది ఆన్సరు? కసాక్ కడితే మనకి ఇక్కడ -41/7 అనేటటువంటిది వస్తుంది. ఇదే దీని యొక్క ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యా లక్ష్యాలను వర్గీకరణ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? విద్యా లక్ష్యాలను వర్గీకరించింది బెంజమిన్ బ్లూమ్స్. నెక్స్ట్ వన్, పుస్తకాలు వీరి కేంద్రీకృతంగా తయారు చేయబడతాయి. అసలు ఇప్పుడు విద్యాబోధన అంతా కూడా విద్యార్థి కేంద్రీకృతంగానే ఉంది. విద్యాబోధనే విద్యార్థి కేంద్రీకృతంగా ఉంది. అంతా కూడా విద్యార్థిని అనుకూలంగానే, విద్యార్థికి నచ్చినట్లుగానే విద్యార్థి అంటప్పుడు పాఠ్యపుస్తకాలు ఎందుకండి ఇంకొకరు కేంద్రీకృతంగా ఉంటాయి? పాఠ్యపుస్తకాలు కూడా విద్యార్థి కేంద్రీకృతంగానే తయారు చేయబడతాయి. నెక్స్ట్ వన్, గణితం అంటే అవసరమైనటువంటి నిర్ధారణలను రాబట్టి శాస్త్రమని వివరించింది ఎవరంటే బెంజమిన్ పియర్స్. ఎవరండి? బెంజమిన్ పియర్స్. నెక్స్ట్ వన్, గణిత పేటిక OBBలో గల ఈ సామగ్రి ద్వారా స్థాన విలువలను గురించి చెప్పవచ్చు. స్థాన విలువలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పూసల చట్రం. పూసల చట్రం ద్వారా మనం స్థాన విలువలు అనేటటువంటిది చెప్పవచ్చు. ఇదే కదా పూసల చట్రం. దీని ద్వారా మనం స్థాన విలువలు అనేటటువంటివి చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్, విశ్లేషణ పద్ధతి అనేది యొక్క ఒక లక్షణం ఏమిటి? విశ్లేషణ పద్ధతి యొక్క ఒక లక్షణం ఏంటంటే చూడండి, సారాంశం నుండి దత్తాంశానికి. విశ్లేషణ అంటే ఏంటి? భాగాలుగా విడగొట్టి నేర్చుకోవడం. ఇది సారాంశం నుంచి దత్తాంశానికి అనేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. తెలిసిన దాని నుంచి తెలియని దానికి కాదు, తెలియని దాని నుంచి తెలిసిన దానికి ఉంటుంది. అలాగే అమూర్తం నుంచి మూర్తానికి ఉంటుంది, సూత్రం నుంచి ఉదాహరణకు ఉంటుంది అన్నమాట. ఇది సారాంశం నుంచి దత్తాంశానికి ఉంటుంది. నెక్స్ట్ వన్, విద్యార్థి మధ్యాహ్న భోజనమునకు 150 గ్రాముల బియ్యం అవసరం. ఒక విద్యార్థికి అయితే 150 గ్రాముల బియ్యం అవసరం. అయినా 50 మంది విద్యార్థులకు అవసరమైన బియ్యం ఎన్ని అనేటటువంటి ప్రశ్న అనేటటువంటిది విద్యార్థికి మనం ఇచ్చినట్లయితే ఆ ప్రశ్న వేయడం ద్వారా విద్యార్థికి పరీక్షించదలసినటువంటి విద్యా ప్రమాణం ఏమిటి? ఏ విద్యా ప్రమాణాన్ని పరీక్షించేందుకు అలాంటి ప్రశ్న మనం వేస్తాము అంటే తను నిత్య జీవితానికి అనుసంధానం చేసుకోవడం కోసం, నిత్య జీవిత అనుసంధానం అనేటటువంటిది, లేదా తను నేర్చుకున్న అంశం ఎంతవరకు వినియోగించగలుగుతున్నాడో పరీక్షించడం కోసం అనేటటువంటిది దీన్ని వేస్తామన్నమాట. కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అంటే ఇచ్చిన దత్తాంశాన్ని సోపాన క్రమంలో రాయడం, ఒక ఆరోహణ క్రమం అవరోహణ క్రమాల్లో రాయడం, ఎందుకు జరుగుతుందో చెప్పడం, ఆ నిరూపణలు చేయడం, అదంతా కూడా కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం కింద వస్తుంది. వ్యక్తపరచడం అంటే ఏంటంటే ఏదైనా ఒక గుర్తుల రూపంలో ఉన్నదాన్ని కానీ, పట్టిక రూపంలో ఉన్నదాన్ని కానీ, సోపాన చిత్రాలు ఉంటాయి కదండి, ఆ సోపాన చిత్రాల్లో ఉన్నటువంటివి కానీ, ఒక వంశవృక్షాలు ఉంటాయి వాటిని గురించి కానీ, ఏదైనా ఒక గుర్తుల రూపంలో, పట్టికల రూపంలో, గ్రాఫుల రూపంలో ఉన్నటువంటి దాన్ని మాటల రూపంలో కనుక చెప్పినట్లయితే ఇది వ్యక్తపరచడం అవుతుంది. అదే మాటల రూపంలో ఉన్నదాన్ని గుర్తుల రూపంలో చెప్పిన, పట్టిక రూపంలో రాయగలిగిన, గ్రాఫుల రూపంలో చెప్పగలిగిన, అంటే దీనికి అంతా కూడా ఆపోజిట్. గ్రాఫుల రూపంలో చెప్పగలిగిన, ఒక సంఖ్యారేఖపై చెప్పగలిగిన, ఇదంతా కూడా ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ అవుతుందన్నమాట. అర్థమైందండి? సో మనకి ఇక్కడ ఆన్సర్ మాత్రం అనుసంధానం అవుతుంది. నిత్య జీవితానికి అనుసంధానం చేసుకొని చెప్పడం అవుతుందన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆ సమస్యను డైరెక్ట్గా సాధించడం అయితే మనకు సమస్య సాధన అవుతుంది.